ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పర్యాటక రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పి నిన్న వైజాగ్ బీచ్లో అయితే 1,20,00,000 రూపాయలతో ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బ్రిడ్జి మీద నుంచి ఒక వంతెనలాగా ఒక 100 మీటర్ల లోనికి ఫైబర్ ప్లాస్టిక్ వాటితో ఒక బ్రిడ్జి లాగా నిర్మించడం జరిగింది. సందర్శకులు దాని మీద నిలబడవచ్చు. అలలు వచ్చినప్పుడు జస్ట్ అది అప్ అండ్ డౌన్ అవుతుంటే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. ఖచ్చితంగా పర్యాటక రంగానికి ఎంతో కొంత ఉపయోగకరమైంది, అందులో కాదని మనం అంటలేదు. అయితే నిన్నే దీన్ని ఘనంగా ప్రారంభించారు వైవి సుబ్బారెడ్డి అలాగే మంత్రి అమర్నాథ్. ప్రారంభించి 24 గంటలు గడవక ముందే ఆ బ్రిడ్జి ఇప్పుడు ముక్కలుగా తెగిపోయి సముద్రం లోపలికి కొట్టుకుపోయింది. అదృష్టం ఏంటంటే అది తెగిపోయిన సమయంలో దాని మీద సందర్శకులు ఎవరు లేకపోవడం. ఇంకొక అతి పెద్ద అదృష్టం ఏంటంటే నిన్నే దీన్ని ప్రారంభించారు. ఒకవేళ ఇది కన్నా నిన్న తెగిపోయి ఉంటే ఇక అంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదు. నిన్నే మంత్రి అమర్నాథ్ అలాగే వైవి సుబ్బారెడ్డితో పాటు కొంతమంది వైసీపీ నేతలందరూ కూడా దీన్ని నిన్నే ప్రారంభించారు. అంటే 24 గంటల క్రితమే ప్రారంభించారు. మరి విచిత్రం ఏంటంటే 24 గంటల గడవకు ముందు అది ముక్కలుగా ఎలా తెగిపోయింది అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం. ఒకవేళ ప్రయాణికులుగానే అందులో సందర్శకులుగానే ఉండుంటే ఈరోజు చాలా తీవ్ర ప్రమాదమే జరుగుండేది, విషాద ఘటన చోటు చేసుకుని ఉండేది. అది అదృష్టంగా భావించాలా లేకపోవడం అనేది. ఇదిగో ఇది నిన్న చూడవచ్చు మనం మంత్రులు అలాగే వైవి సుబ్బారెడ్డి మంత్రితో పాటు ఇతర వైసీపీ నేతలు అధికారులు అందరూ కలిసి దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన సందర్భంలో అదే బ్రిడ్జి మీద నిలబడి వీళ్ళంతా కూడా ఇదిగో ఈ విధంగా ఫోటో కూడా దిగారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. నేను అసలు బ్రిడ్జ్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ముందు ఇది వాస్తవానికి బ్రిడ్జ్. ఇది అంటే ఇలాగ 100 మీటర్లు పొడవ బీచ్లోకి 100 మీటర్లు లోనుకుంటుంది. ఒక రకంగా ఏంటంటే ఒక రకమైన ఫీల్ వస్తుంది. మనం దాని మీద నిలబడితే ఇదిగో ఈ విధంగా నిలబడితే అది అలలు వచ్చినప్పుడు ఒక రకమైన ఫీల్ వస్తుంది. బట్ ఎటువంటి ప్రమాదం అయితే జరగదు వాస్తవానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటే. అయితే ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఏమైనా తప్పిపోతే చిన్న పిల్లకాలం కాదు, కొద్ది లెక్కెళ్ళిపోయి ఆగిపోవడానికి. మనం ఇది నిర్మించింది సముద్రం మీద. ఏదైనా చిన్న తేడా వస్తే జరిగే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో ముందు అధికారులు అంచనా వేయాలి. కానీ మరి కనీస నాలెడ్జ్ లేకుండా దాని అలలు ఎంత వేగంగా వస్తాయి ఏంటనేది కూడా అవగాహన లేకుండా దీన్ని నిర్మించారేమో తెలియదు. కానీ ఇది ఈరోజు ముక్కలుగా అయిపోయింది. వాస్తవానికి ఇలాంటి బ్రిడ్జు దేశంలోనే 3వ బ్రిడ్జ్ అంటే గతంలో 2 చోట్ల మాత్రమే ఇలా సముద్రాల మీద బ్రిడ్జ్ రూపంలో ప్లాస్టిక్ వాటితో నిర్మించడం జరిగింది. ఇది 3వ బ్రిడ్జ్. ఓకే, మంచిదే, మనం కాదని మనం అనట్లేదు. పర్యాటకానికి మంచి ఇంపార్టెన్సే. బట్ సముద్రం మీద ఇలాంటివి చేసినప్పుడు ఎంత జాగ్రత్త వహించాలి? మరి కనీస జాగ్రత్త లేకుండా ఏమన్నా ఏళ్ల తరబడి గడిచిందా? 24 గంటలే గడిచింది. ఇది ప్రారంభించి 24 గంటల్లోనే ఇంత విషాదం చోటు చేసుకుందంటే మరి ఏమని చెప్పాలి? 1,20,00,000 రూపాయలు బూడిదలో పోసిన పన్నీరే. 1,20,00,000 రూపాయలు బూడిదలో పోసిన పన్నీరే అయిపోయింది. దీనికి సంబంధించి చూడండి, విడిపోయినప్పుడు ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. ఇదిగో ఇదే బ్రిడ్జు. ఇక్కడ చూడండి, ఇదిగో ముక్కల కింద కొట్టుకుపోయింది చూడండి. ఇక్కడ ఇదిగో ఇది బ్రిడ్జి. వాస్తవానికి ఇది ఇలా నిలువుగా ఉండాలి బ్రిడ్జు పారుగా. బట్ ఇదిగో ఒక మొక్క తెగిపోయి ఇదిగో ఇక్కడ అడ్డంగా ఒక మొక్క తేలింది. ఇదిగో మరొక మొక్క ఇదిగో ఇక్కడ కనపడుతుంది మనకి. అంటే మొత్తంగా ఇది 3 మొక్కల కింద విడిపోయింది. ఇంకా ఏమైనా విడిపోయిందేమో మనకైతే తెలియదు. కానీ ఈ వీడియోలో అయితే మనకు 3 మొక్కలు కనపడుతున్నాయి. ఒకసారి చూడండి. సో ఇది పరిస్థితి. ఎంత దూరం కొట్టుకుపోయిందో చూడండి. దాదాపు 200 మీటర్లకు పైగా సముద్రంలో దూరంగా కొట్టుకుపోయింది. మనం ఇందాక అనుకున్నట్టుగా ఇది వీళ్ళంతా బేసిక్ ఏంటంటే ఆ బీచ్కి వచ్చినటువంటి సందర్శకులు. అందులో కొంతమంది ఇది ఎక్కుదామని కూడా వచ్చి ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో పబ్లిసిటీ చేసుకున్నాడు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరమని. అయితే నిజంగా ఒకవేళ ఈ వంతెన మీద కన్నా కొట్టుకుపోయే సమయంలో వీళ్ళు ఎవరైనా ఉండుంటే ఏంటి పరిస్థితి? ఇది 200 మీటర్ల దూరంలో కొట్టుకుపోయింది. 200 మీటర్ల దూరానికి వెళ్ళిపోయినాయి. ఆ తెగిపోయిన ముక్కలు 200 మీటర్ల దూరం వెళ్ళిపోయినాయి. ఒకవేళ ఎవరూ లేరు కాబట్టి పెను ప్రమాదం తప్పింది. సరే, మొక్కల తర్వాత ఏదో విధంగా తీసుకురావచ్చు. కానీ సందర్శకులు ఉండుండే, అందులో ఏ చిన్న పిల్లలైనా ఉండుంటే ఏంటి పరిస్థితి? ఎవరు బాధ్యత వహిస్తారు? మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇప్పుడు పర్యాటక శాఖ బాధ్యత తీసుకోవాలా? ప్రారంభించిన మంత్రి బాధ్యత తీసుకోవాలా? ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా? లేదా దాన్ని నిర్మించిన సంస్థ బాధ్యత తీసుకోవాలా? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఏమీ జరగలేదు కాబట్టి ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ జరుగుండుంటే ఈ రోజు అయిపోయింది, రేపు మళ్ళీ ప్రారంభిస్తారు, ఎల్లుండి దాని మీద సందర్శకులు ఉంటారు, అప్పుడేం చేస్తారు? సో ఇలాంటి వాటి మీద జాగ్రత్త వహించాల్సిన ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తెలిసింది. కాంట్రాక్ట్ సంస్థకైనా కనీసం ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటమేమోననే జ్ఞానం లేకపోవటం అత్యంత విచారకరం. వాస్తవానికి ఇక్కడ జరిగింది ఏంటంటే అలలు ఎంత వేగంగా వస్తాయి ఏంటి అనేది ఈ అంచనా వేయటంలో పొరపడ్డారు. సముద్రం మీద అలలు అనేవి చాలా వేగంగా వస్తాయి. సో అలల దాటికే ఇది ఖచ్చితంగా తెగిపోయి ఉండాలి. ఎందుకంటే ఇదేమి ఓల్డ్ది కాదు తెగిపోవడానికి, నిన్నే ప్రారంభించింది, కొత్తదే కాబట్టి అదేమి టైం అయిపోవడం వల్ల లాంగ్ టైం ఉండటం వల్ల పోయింది కాదు.
కానీ అలలు వేగానికి మాత్రం అది సెట్ అవ్వలేదు, మొత్తంగా ముక్కలుగా విడిపోవడం జరిగింది. సో ఇది బీచ్లో నిన్న జరిగిన ఘటన. చూడండి, దీన్ని చూడటానికి ఎంతమంది వచ్చారు. వాస్తవానికి ఇందులో చాలామంది బ్రిడ్జ్ ఎక్కుదామనే వచ్చి ఉంటారు చాలామంది, కానీ తీరా ఇలాంటి ఘటన జరిగింది. నిన్న ప్రారంభించారు చూడండి మంత్రులు. ఇదిగో నిన్న మంత్రులందరూ కూడా అట్టహాసంగా ప్రారంభించారు. మంత్రి అమర్నాథ్తో పాటు వైవి సుబ్బారెడ్డి, అలాగే ఇతర వైసీపీ నేతలు, కలెక్టర్ కూడా వచ్చినట్టున్నాడు. ఎంత అట్టహాసంగా ప్రారంభించారో అంతే ఘోరంగా ఇది దెబ్బతింది. అంటే పూర్తిగా ఇది ప్రభుత్వ పరిధిలో జరిగిందే కదా, ప్రైవేట్ సంస్థకి అయితే సంబంధం లేదు కదా, ప్రారంభించింది కూడా ప్రభుత్వ అధికారులు నాయకులే కదా, అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. 1,20,00,000 రూపాయలు పెట్టి కడితే కనీసం 24 గంటలు కూడా బ్రిడ్జ్ నిలబడలేదంటే ఎలాంటి పనులు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. బహుశా ఈ కాంట్రాక్టర్ కూడా ఏ వైసీపీ నేత అయ్యి ఉంటాడు, అందుకని ఇదిగో ఇలా జరిగింది. దీని వెనక ఎవరున్నారనేది బయటకు రాగాలి. ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ సంస్థ ఎవరో పట్టుకుని వారి మీద విచారణ చేయాలి. ఎందుకు 24 గంటలు గడవకుండానే ఇది జరిగిందనేది పూర్తిగా తేల్చాలి. ఏమీ జరగలేదు కాబట్టి మనందరం ఊపిరి పీల్చుకున్నాం, కానీ ఏదైనా జరుగుంటే మాత్రం తీవ్ర విషాదం అయి ఉండేది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి విశాఖను పర్యాటకానికి అభివృద్ధి చేసేస్తానని చేసిన ఘనకార్యం ఏంటంటే ఇలా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని ఏర్పాటు చేసి దేశంలోనే మూడోదని చెప్పుకుని 24 గంటల గడవక ముందే దాన్ని ముక్కల కింద చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది.